Hello Andy, hope you all are doing wonderful preparation. Welcome to our channel Disc Civil Services in Detail, guiding aspirants to become officers. Today we are going to start a new module where we are discussing current affairs, both national and international affairs అండి. తెలుగులో ఎక్స్క్లూజివ్గా డిస్కస్ చేయబోతున్నాం బికాస్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ దోస్ హూ బిలాంగ్ టు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ మనం కరెంట్ అఫైర్స్ ఏదైతే హిందూ అనాలిసిస్ అండ్ అదర్ టాపిక్స్ చేస్తున్నామో దే రిక్వెస్టెడ్ టు డూ దీస్ డైలీ కరెంట్ అఫైర్స్ of regional, national and international అండి. సో వీ స్టార్టెడ్ దిస్ అండ్ ఎవ్రీడే ఈ రోజు నుండి 9 o'clockకి షార్ప్గా దిస్ సెషన్స్ విల్ బీ అవైలబుల్ అప్ టు డేటెడ్గా విల్ కవర్ ఆల్మోస్ట్ ఆల్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ విచ్ హ్యావింగ్ హై ఛాన్సెస్ ఆఫ్ అపియరింగ్ ఇన్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండి. అండ్ దీస్ సెషన్స్ విల్ బీ మోస్ట్లీ ఇన్ 15 to 20 minutesలో అయిపోతాయి. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ quick revision as well as recap of static part relevant to those current affairs అండి. Let's see first topic of the day. BioFact 2026 highlights అండి. This is the one related to organic products and this year India got country of the year award అండి. మోస్ట్ ఇంపార్టెంట్లీ బయోఫాక్ జర్మనీలో యాన్యువల్గా జరుగుతుంది. 14 years తర్వాత దిస్ ఇస్ ద ప్రెస్టీజియస్ అవార్డ్ విచ్ వి గాట్ అండ్ February 10 to 13 is the day which is this event is taking place. And of course the most important other dimensions of this particular article other than organic farming, organic products, ఇక్కడ చూడండి ఆర్గానిక్ బియ్యం, నూనె గింజలు, మూలికలు, సుగంధ ద్రవ్యాలు, సో పప్పు ధాన్యాలు ఇవన్నీ ఉన్నాయి కదా. దీస్ ఆర్ ద ప్రొడక్ట్స్ విచ్ దే ఆర్ షోయింగ్ ఇన్ ద ఎగ్జిబిషన్ అండ్ నియర్లీ 20 states plus UTs are participating along with Telangana, Andhra Pradesh, Kerala, Assam అండి. సో వాట్ ఆర్ ద స్పెసిఫిక్ ప్రొడక్ట్స్ దే ఆర్ ప్రొడ్యూసింగ్, దే ఆర్ షోకేసింగ్ ఇన్ దట్ ఎగ్జిబిషన్ యాజ్ వెల్ యాజ్ 5 GI tags ఉన్న ఏవైతే రైస్ వెరైటీస్ ఉన్నాయో ఇంద్రాయణి, నవర, గోవింద్ భోగ్, రెడ్ రైస్, బ్లాక్ రైస్ ఇవి కూడా ప్రజెంట్ చేసి అక్కడ దే ఆర్ గివింగ్ ద టేస్ట్ టు ద పీపుల్ హూ ఆర్ కమింగ్ అండ్ విజిటింగ్. అలాంగ్ విత్ దట్ ఫ్యూ అదర్ ఆస్పెక్ట్స్ లైక్ దిస్ ఈజ్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ APEDA అండి. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. APDA ఏంటి? అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. దిస్ ఈస్ ద వన్ విచ్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ అండ్ డిడ్ అరేంజ్మెంట్స్. దిస్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 1986 అట్ న్యూ ఢిల్లీ అండి. ఇది ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇండియాస్ పెవిలియన్ ఏదైతే ఉందో ఫుడ్ ప్రాసెసింగ్ ఆర్గనైజేషన్స్ కానీ ఎక్స్పోర్టర్స్, స్టేక్ హోల్డర్స్, ఎవ్రీవన్ ఈస్ పార్టిసిపేటింగ్ అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ అండ్ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఆఫ్ దిస్ పర్టికులర్ మంత్ అండి. 102% క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మెయిన్లీ బికాస్ ఆఫ్ the award which India got as well as because of the organic farming and most importantly SDGs related గా ఏవైతే ఈవెంట్స్ ఉన్నాయో that is directly indirectly coming to this because organic farming మాట్లాడేటప్పుడు first thought which comes first organic state at global level in the world itself is సిక్కిం అండి. ఆ ఇయర్ ఇది డైరెక్ట్గా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగారు. అలాగే NPOP అంటే నేషనల్ ప్రోగ్రామ్ ఫ్రమ్ ఆర్గానిక్ ప్రొడక్షన్ ఇస్ ద వన్ విచ్ ఇస్ అగైన్ టేకింగ్ కేర్ ఆఫ్ దీస్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అండ్ ఎవ్రీథింగ్. దిస్ వాజ్ ఆల్సో ఆస్క్డ్ మెనీ టైమ్స్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండి. సో దట్స్ ద రీజన్ ఒక ఈవెంట్ జరుగుతున్నప్పటికీ దానికి రెలవెంట్గా ఉన్న కాన్సెప్ట్స్ కూడా చూసుకోండి. సో ఇక్కడ బయోఫాక్ ఇస్ ద వన్ విచ్ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అండ్ ప్రొడక్ట్స్. APEDA is the one which did arrangements and ఫ్యూ SDGs relevant పాయింట్స్ ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్ అండ్ యాన్యువల్లీ డన్ జర్మనీ. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ఆర్గానిక్ ఎగ్జిబిషన్ అట్ గ్లోబల్ లెవెల్ అండి. దాట్స్ ఇట్. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారి గురించి లాస్ట్ 2-3 డేస్గా న్యూస్లో చూస్తున్నాం కదా, అవిశ్వాస తీర్మానం. ఇది పాలిటీకి చాలా ఇంపార్టెంట్. ఈ ఇయర్ గవర్నర్స్ ఇష్యూస్, గవర్నర్ స్పీచెస్, స్పీకర్స్ అండ్ లాంగ్వేజెస్ లాస్ట్ టైం న్యూస్లో ఉండేటప్పుడు రిపీటెడ్గా 3 లాంగ్వేజ్లో ఏదైతే జరిగిందో ఆ ఇయర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగారండి పాలిటీ పర్స్పెక్టివ్లో. అట్ ద సేమ్ టైమ్ వెన్ ట్రైబల్ ఇష్యూస్ వర్ దేర్ లైక్ రీహాబిలిటేషన్, కన్స్ట్రక్షన్స్ డెవలప్మెంట్ చేస్తున్నారు బట్ ప్రాపర్ రీహాబిలిటేషన్, ప్రాపర్ సెటిల్మెంట్స్ చేయట్లేదు అన్నప్పుడు షెడ్యూల్స్కి రిలేటెడ్గా, ట్రైబల్స్కి రిలేటెడ్గా ఆర్టికల్స్ అన్నీ కూడా అడిగారు. ఈ ఇయర్ అగైన్ పాలిటీకి చూసుకుంటే కనుక గవర్నర్స్ చాలా న్యూస్లో ఉన్నారు. ఏదైతే స్టేట్ లెవెల్లోని డిఫరెంట్ సెంట్రల్ లెవెల్లో ఉన్న గవర్నమెంట్స్కి డిఫరెన్సియేషన్స్ ఏదైతే ఉందో ఎస్పెషల్లీ ఇన్ ద సదరన్ స్టేట్స్ ఈ ఇయర్ చాలా న్యూస్లో మనం చూసాము. ఇప్పుడు నౌ ఇట్స్ ఇన్ స్పీకర్స్ టర్న్ అండి. సో ఇక్కడ మనం ఆల్రెడీ తెలుసు కదా ఆర్టికల్ 94 విచ్ డీల్స్ విత్ ద రిమూవల్ ప్రాసెస్. సో గవర్నర్స్ ఒకటి, స్పీకర్స్ ఒకటి, అపాయింట్మెంట్ ప్రాసెస్ ఏంటి యాజ్ వెల్ యాజ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, వాట్ ఆర్ ద ఆర్టికల్స్ రెలవెంట్ టు, వాట్ ఆర్ ద సుప్రీం కోర్ట్ వెర్డిక్ట్స్ ఆర్ అమెండ్మెంట్స్ ఆర్ యాక్ట్స్ ఏవైనా ఉంటే అవి చూసుకోండి. అదర్ దెన్ ఆర్టికల్ 94 and 94C వాట్ ఆర్ ద అదర్ పాయింట్స్ యూ కెన్ ఇంక్లూడ్, అదొకసారి చూసుకోండి. అంటే
ఆ తొలగింపు ప్రక్రియ 3 విధాలుగా జరుగుతుంది. లోక్సభ సభ్యత్వం కోల్పోయినప్పుడు, లేదా తన రాజీనామా లేఖను డిప్యూటీ స్పీకర్‌కి సమర్పించినప్పుడు, ఆర్ మెజారిటీ సభ్యుల ఆమోదంతో తీర్మానం ద్వారా తొలగించబడినప్పుడు అని చెప్పి ఇక్కడ 3 కండిషన్స్ ఇచ్చాం చూడండి. 1, 2, 3. So these are the 3 conditions and under which he can be removed. And అది జరుగుతున్నప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ he has to face where he cannot maintain that అధ్యక్షత వహించలేరు, as well as వచ్చిన ఆరోపణలకి తన వివరణ ఇచ్చుకోవడానికి తనకు మాట్లాడే హక్కును కూడా కల్పిస్తారు. అండ్ ఓటింగ్ రైట్స్ అవి చూడండి. అదర్ దాన్ దట్ ఇక్కడ మీరు చూడాల్సింది నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇప్పుడు 2026 ఫిబ్రవరి 10కి ఏదైతే ఓం బిర్లా గారు ఫేస్ చేసినారు, అంతకుముందు 3 people హ్యావ్ ఫేస్డ్ దిస్. అందులో ఫస్ట్ వన్ అండి జీవి మవలాంకర్ at 1954. He is the first one who faced this no confidence motion. Then comes the Hukam Singh andi. Hukam Singh garu vachi 1966 he faced the no confidence motion. So these are the 3 speakers before his who faced this kind of. So Balram Khajar is the one again in 1987 who faced this. So this is a kind of current affairs తో పాటు little bit of polity, little bit of history. అంటే ఇక్కడ పాలిటీలో మనం ఏం చేస్తున్నాం, on which basis he can be removed and what are the conditions and why it introduced, how it deals with the constitutional powers ఏంటి చూస్తాం. that comes under polity అండి. అండ్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఇలాగా ఈయన కంటే ముగ్గురు ముందు వెళ్ళారు, వాళ్ళు వెళ్ళడానికి రీజన్స్ ఏంటి, ఆ ముగ్గురు నేమ్స్ ఏంటి. సో సమ్ టైమ్స్ యూ మే గెట్ ఏ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పీపుల్ have so far faced this no confidence motion. అవిశ్వాస తీర్మానం ఎదుర్కొన్న నేతలు ఎవరు ఇంతవరకు భారతదేశంలో అని అడిగితే ఈ 3-4 నేమ్స్ ఇస్తే యూ షుడ్ బి ఏబుల్ టు పుట్ ఏ రైట్ ఆన్సర్. ఐ హోప్ ఇట్స్ క్లియర్. అండ్ ఎస్, హిమాలయన్ గ్రిఫన్ vulture, this is in again news because out of 9 varieties this is the one which rarely we see at the low dense areas and most importantly southern areas lo. So this is the one which where we can see at the Himalayan ranges lo lepote Asian areas loni. ఇప్పుడు ఇది న్యూస్లో ఎందుకు ఉందంటే మహారాష్ట్రలో అమరావతి జిల్లాలో మేల్ఘాట్ ప్రాంతంలో కనిపించడం ద్వారా ఇది న్యూస్లో ఉంది. ఇక్కడ మనం గిఫ్రన్ రాబందు గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ చూడాలి. ఇలాంటి టాపిక్స్ ప్రిలిమ్స్లో అడగడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి, ఎస్పెషల్లీ గ్రూప్ 2 గ్రూప్ 4 రాస్తున్న స్టూడెంట్స్కి ఇంపార్టెంట్. ఎలాగా ఈవెన్ ఎస్ఐ కానిస్టేబుల్ బ్యాంక్ పిఓస్ రాసే వాళ్ళకి కూడా ఇంపార్టెంట్. ఎలాగా డెఫినెట్లీ దే విల్ ఆస్క్ అబౌట్ ద ఐసియుఎన్ లిస్ట్ ఏంటి, రెడ్ లిస్ట్లో దీనికి ఇచ్చిన కేటగిరీ ఏంటి, ఎండేంజర్డా, ఎక్స్టింక్టా, నియర్లీ థ్రెటెండా అని అడుగుతారు. నియర్లీ థ్రెటెండ్ అండి. అండ్ నియర్లీ థ్రెటెండ్ ఎందుకు, రీజన్స్ ఏమై ఉండొచ్చు, డెక్లోఫెనాక్. ఇంతకు ముందు కూడా మనం ఆర్టికల్స్ చదివేటప్పుడు చెప్పాము, పశువులకి ఏదైతే వాడే డెక్లోఫెనాక్ ఉంటుందో, వల్చర్స్ ఆర్ కాల్డ్ as scavengers కదండి. సో డెడ్ యానిమల్స్ని వెన్ దే ఈట్ దే కన్జ్యూమ్ దిస్ డెక్లోఫెనాక్ గెట్ ఇన్ టు దేర్ సిస్టమ్ అండ్ ఇట్ లీడ్స్ టు దేర్ డెత్. సో వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఫర్ ద థ్రెట్ ఈస్ డెక్లోఫెనాక్. ఇది పీవైక్యూ అడిగారండి, చాలా చాలా ఇంపార్టెంట్, అందుకే మళ్ళీ ఇచ్చాను. ఇక్కడ ఇంకొక కీవర్డ్ కూడా మీకు ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. దీనిది సైంటిఫిక్ నేమ్ ఏంటి, జిప్స్ హిమాలయన్సిస్. సో దే మే ఆల్సో ఆస్క్ యూ వాట్ ఆర్ ద scientific names or names which you can, which of the following comes under అని చెప్పి ఇచ్చినప్పుడు ABC and options ఇచ్చినప్పుడు you should be able to. And one of the most important beautiful feature of this particular vulture is it is monogamous అండి. అంటే ఏకపత్ని వ్రతం అంటాం కదా, that is the beautiful feature this particular creature follows. ఇది ఇంపార్టెంట్ అండి. as I already mentioned, these are called as scavengers. అయితే దీనికి కొన్ని బేసిక్స్ చూద్దాం. ఎలాగా, ఇప్పుడు 9 టైప్స్ అన్నారు, వల్చర్స్ నియర్లీ థ్రెటెండ్ అన్నారు. సో వాళ్ళ కన్జర్వేషన్కి మనం ఏమైనా చేస్తున్నామా? ఎస్, వీఆర్ డూయింగ్. ఏం చేస్తున్నాం, జటాయు కన్జర్వేషన్ బ్రీడింగ్ సెంటర్ ఉంది. దిస్ ఇస్ వేర్ దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్. అదర్ దాన్ దట్ మేల్ఘాట్ టైగర్ రిజర్వ్ హైలైట్స్ ఒకసారి చూసుకోండి, బికాస్ మేల్ఘాట్ ప్రాంతంలో ఇది కనిపించింది కాబట్టి. మేల్ఘాట్ ఎక్కడుంది, ఓకే, మహారాష్ట్రలో. సో నియర్ బై అదర్ దాన్ ఏమైనా ఈ టైగర్ రిజర్వ్కి ఉన్న ఫీచర్స్ ఉన్నాయా అంటే హిల్స్ కానీ, రేంజెస్ కానీ, రివర్స్ కానీ, లేక్స్ కానీ ఒకసారి చూసుకోండి, సరిపోతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండి. అండ్ దీస్ ఆర్ ఎక్స్క్లూజివ్లీ రిలేటెడ్ టు ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండి. ఈ మధ్యన ఇండియా, యుఎస్, మలేషియా, ఇజ్రాయిల్, Russia and Myanmar, even Bangladesh, because of the elections,
అండ్ నేపాల్ బికాస్ ఆఫ్ ద ప్రొటెస్ట్. ఇవన్నీ కూడా ఇండియాతోని డిఫరెంట్ నేషన్స్, అండ్ ఈవెన్ EU మోస్ట్ ఇంపార్టెంట్ బికాస్ ఆఫ్ ద FTA అండ్ ఎవ్రీథింగ్. అండ్ పాకిస్తాన్ అయితే డెఫినెట్లీ ఉంటుంది, మనకు తెలుసు. వెస్ట్ ఏషియన్ నేషన్స్ ఉన్నాయి, సదరన్ ఆఫ్రికన్ నేషన్స్ ఉన్నాయి. సో ఇండియాతో ఈ పర్టికులర్ నేషన్స్ ఇయర్ చాలా ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉన్నాయి. అండ్ వేర్ ఆర్ ద లొకేషన్స్ ఆఫ్ హానరబుల్ PM గారు విజిటెడ్ ఆర్ ఎనీ అదర్ డెలిగేట్స్ కేమ్, ఈవెన్ రిపబ్లిక్ డేకి ఎవరు వచ్చారు, ఇవన్నీ కూడా నేమ్స్ ఇంపార్టెంట్. అవన్నీ పక్కన పెడితే ఈ రోజుకి ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి రిలేటెడ్గా అఫైర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ప్రెసిడెంట్ ఎమాన్యుయల్ మ్యాక్రాన్ విల్ పే ఏ 3-day అఫీషియల్ విజిట్ టు ఇండియా స్టార్టింగ్ February 17 అండి. దే ఆర్ గోయింగ్ టు ఫోకస్ బయోలేటరల్ కోఆపరేషన్ అండ్ ఈజ్ ఆల్సో అటెండింగ్ AI ఇంపాక్ట్ సమిట్. ఈ AI ఇంపాక్ట్ సమిట్ జరిగేటప్పుడు దీని హైలైట్స్ మళ్ళీ స్పెషల్గా డిస్కస్ చేద్దామండి. ఇండియా US ట్రేడ్ డీల్ రీసెంట్గా తెలుసు కదా, ఆయన టారిఫ్ని రెడ్యూస్ చేస్తూ మాట్లాడారు. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బూస్ట్ ద ఎకానమీ యాజ్ వెల్ as ట్రేడ్ అండ్ కామర్స్ అని, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ఫార్మసీ, ఇక్కడ హైలైట్స్ చెప్పారు. దట్స్ ఇట్. ఇజ్రాయెల్ US మీటింగ్కి రిలేటెడ్గా ఇది అయిపోయింది కదా. బెంజమిన్ నెతన్యాహు ఈజ్ మీటింగ్ US ప్రెసిడెంట్ అండి టు డిస్కస్ ఎనర్జీ డీరెగ్యులేషన్, టఫర్ లైన్ ఆన్ ఇరాన్స్ బ్యాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్ ఎక్సెట్రా. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎక్స్క్యూజ్ మీ. బంగ్లాదేశ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, దట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు పే హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ దట్ డెమోక్రసీ యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్స్ కూడా. సో అది అయిన తర్వాత హౌ ఇట్ గోనా చేంజ్ ద జియో పాలిటిక్స్ ఎవ్రీథింగ్ విల్ డూ ఏ డిస్కషన్ అండి. అండ్ ఎస్, దిస్ ఇస్ హైలీ ఇంపార్టెంట్ అండి, కరప్షన్ ఇండెక్స్. సో ప్రపంచ అవినీతి సూచీలో 2024లో భారతదేశం 96వ స్థానంలో ఉంటే, ఇప్పుడు 2025లో దిస్ ఇస్ 24 అండ్ దిస్ ఇస్ 25, 91కి వచ్చిందండి. సో ఇలాంటి ఇండెక్సెస్ ఇచ్చేటప్పుడు ప్రిలిమ్స్కి చాలా ఇంపార్టెంట్ అండి. ఇండెక్స్ రిపోర్ట్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ ఈజ్ రిలీజింగ్, అది చాలా ఇంపార్టెంట్. వాట్ ఆర్ ద పారామీటర్స్ ఏంటి, ఆన్ విచ్ బేసిస్ దే ఆర్ రిలీజింగ్, ఇది ఇంకా చాలా ఇంపార్టెంట్. అండ్ టాప్ 5 నేషన్స్ ఏంటి, బిలో 5 నేషన్స్ ఏంటి, అంటే లీస్ట్ వర్స్ట్ 5 నేషన్స్ ఏంటి చూసుకోవాలి. ఇక్కడ మీరు చూసుకుంటే కనుక దీనికి సంబంధించిన క్వశ్చన్స్ నేను ఆల్రెడీ ఇచ్చాను, బట్ అగైన్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ యూ. అతి తక్కువ మకిలి అంటిన దేశంగా డెన్మార్క్, అంటే ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ రిలీజ్ చేసిన ఈ రిపోర్ట్లో డెన్మార్క్ ఈస్ ద టాప్ 1 విత్ లీస్ట్ కరప్ట్ నేషన్ అండి. ఫిన్లాండ్ అండ్ సింగపూర్ ప్లేయింగ్ ఫస్ట్ అండ్ సెకండ్ రోల్స్. హైలీ కరప్ట్ నేషన్స్ ఏంటి, సౌత్ సుడాన్, సోమాలియా, వెనజులా, డెఫినెట్లీ బికాస్ ఆఫ్ ద పోవర్టీ, బికాస్ ఆఫ్ ద కండిషన్స్, బికాస్ ఆఫ్ ద పొలిటికల్ సిచ్యువేషన్స్ దేర్ అండి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ పబ్లిషెస్ దిస్ CPI annually and German Registered Association which is started since 1995. This year the rank rose to 91. This is a good sign. That's it. డాక్టర్ బ్రూస్ లెవిన్కు జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ పురస్కారం. సో తెలంగాణ గవర్నమెంట్ ఇస్తుందండి. ఏదైతే బయో ఏషియా సమ్మిట్ జరగబోతుందో అక్కడ అనౌన్స్ చేసి ఇవ్వబోతున్నారు ఆన్ 2026కి రిలేటెడ్గా ఇది. సో క్యాన్సర్కి రిలేటెడ్గా ఏదైతే కార్టీ సెల్స్ గురించి ఈయన ఇంటర్నేషనల్ గ్లోబల్ లెవెల్లో కాంట్రిబ్యూషన్ గివెన్ టు, అక్కడ ఆయన్ని గుర్తించి 17th 18th ఆఫ్ దిస్ మంత్ హైదరాబాద్లో వేదికగా టెక్ బయో ఆన్ షీల్డ్ AI ఆటోమేషన్ బయాలజీ రెవల్యూషన్ అనే థీమ్తో జరగబోతున్న బయో ఆసియో సదస్సు 2026లో ఈయనకి అవార్డు ఇవ్వబోతున్నారు. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఒకటి, బయో ఆసియా సమిట్ 2026 అండ్ అగైన్ దిస్ పర్సన్స్ నేమ్ జీనో వ్యాలీ ఎక్సలెన్స్ పురస్కారం ఇస్తున్నారు. ఈ పురస్కారం ఏ సందర్భంగా ఇస్తారు, ఎవరికి ఇస్తారు, ఎందుకు ఇస్తారు, ఇంతకుముందు ఎవరికి ఇచ్చారు, ఈ ఇయర్ అయితే డాక్టర్ బ్రూస్ లెవిన్కి ఇస్తున్నారు. ఎందుకు, హీస్ ఇంపాక్టబుల్ కాంట్రిబ్యూషన్ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆఫ్ దిస్ క్యాన్సర్ ఇమ్యూనోథెరపీ అండ్ అదర్ ఇంజనీర్ T cells gene therapy etc. And what is his background, what are the contribution, other relevant works he has done, ఒకసారి చూసుకొని సరిపోతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థీమ్ ఏంటంటే టెక్ బయో అన్షీల్డ్ AI ఆటోమేషన్ బయాలజీ రెవల్యూషన్. ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇలాంటి వేటిలోనే క్వశ్చన్స్ డైరెక్ట్గా ఫ్రేమ్ చేసి అడుగుతారు. బీ వెరీ థరో. షీసెల్స్కు భారతి ఆర్థిక చేయూత భారీగా. సో 1500 crores ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. ఇండియన్ ఓషన్ ప్రాంతంలో ఏదైతే మ్యారిటైమ్ రిలేటెడ్గా, సెక్యూరిటీ రిలేటెడ్గా, అదర్ ఏరియాస్ వేర్ దే ఆర్ ఫోకసింగ్, మోస్ట్లీ ఇంపార్టెంట్లీ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా, వీటన్నిటికీ ఫోకస్ చేస్తూ షీషెల్స్ భారత్కు కీలక సముద్ర పొరుగు దేశంగా భావిస్తూ ఈసారి their relation should be so strong both in bilateral and exchange of different strategies and trade etc. So this time they are focusing and producing and giving this support to these. నేను కొంచెం యాక్చువల్లీ నాకు తెలుగు కొంచెం కష్టం, బట్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ మై బెస్ట్. ఐఎమ్ సారీ ఇఫ్
ఎక్కడైనా కొంచెం మిస్టేక్స్ ఉంటే కైండ్లీ ఎక్స్క్యూజ్, బికాస్ దీస్ ఆర్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ దిస్ డూయింగ్ తెలుగు కరెంట్ అఫైర్స్ అండి. I'm literally doing a lot of hard work behind choosing the important current affairs, because APPSC group 2 last time exam అయినప్పుడు అవుట్ ఆఫ్ 75 క్వశ్చన్స్ నియర్లీ 18 to 24 సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ మనం క్లాస్లో హైలైట్ చేసి డిస్కషన్ చేసినవి డైరెక్ట్గా వచ్చాయి. 70+ క్వశ్చన్స్లో 18 to 24 క్వశ్చన్స్ వచ్చాయి. ఆ టైంలో అందరూ వెరీ మచ్ హ్యాపీ. బట్ అక్కడ మనం చేసింది ఏంటంటే మ్యాక్సిమం ఇంగ్లీష్లో కవర్ చేసాం ఆ కాన్సెప్ట్స్ అన్ని. సో దోస్ హూ హ్యావ్ రిటర్న్ తెలుగు మీడియంలో దే రిక్వెస్టెడ్ అస్ అప్పుడు కూడా. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ సిరీస్ స్టార్ట్ చేసాము, బికాస్ కమింగ్ మంత్లో డెఫినెట్లీ నోటిఫికేషన్ ఉంటుంది అంటున్నారు. వీఆర్ మోస్ట్లీ డూయింగ్ అవర్ series in Hindi, English or Hindi medium, not touching Telugu medium. Rarely we are doing this, but again I thought of doing it for the students who are really sincere but unable to do because of the language command lack. So వాళ్ళ కోసం స్టార్ట్ చేసాము. I hope it's clear. Again this year also మనం at least 70+ క్వశ్చన్స్లో 40+ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేసి ప్రిపేర్ అయ్యి బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేద్దామండి. సో దోస్ హూ ఆర్ ఫాలోయింగ్ అవర్ టెలిగ్రామ్ ఛానల్, క్వశ్చన్స్ పోస్ట్ చేస్తున్నాము, ఎంసీక్యూస్, క్విజెస్, వేర్ వీఆర్ కవరింగ్ బోత్ కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్ పార్ట్. ఐఎమ్ షూర్ దే ఆర్ వెరీ మచ్ అవేర్ that the standard of questions which we are framing and posting there are really appreciable, and people are saying these are really good content ani. And ఎలా అయితే ఒరిజినల్ ఎగ్జామ్ వస్తాయో హై స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్, ద లెవెల్ ఆఫ్ ఛాలెంజింగ్ ఆర్ లాజికల్ ఆర్ ట్రికీ కైండ్ ఆఫ్ ది ఫ్రేమ్, అదే లెవెల్ మెయింటైన్ చేస్తూ మనం క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి పోస్ట్ చేస్తున్నాము, సో దట్ ఇప్పుడు నుండి హ్యాబిట్యుయేట్ అవ్వాలని. ఫర్ దోస్ who don't know about our telegram channel అండి, disc_civil services in detail అంటే ఫుల్ స్పెల్లింగ్ ఏదైతే మనది ఉందో అదే ఛానల్ నేమ్ కూడా. ఈ ఫుల్ స్పెల్లింగ్ ఎంటర్ చేస్తే మీకు దొరికేస్తుంది మన అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్. అక్కడ మొత్తం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని, స్టాటిక్ పార్ట్ని, ఎంసీక్యూస్ని, క్వశ్చన్స్ని, ఫ్రీ టెస్ట్ సిరీస్ని పోస్ట్ చేస్తున్నాము. ప్లీజ్ మేక్ గుడ్ యూజ్ ఆఫ్ ఇట్ అండి. సో ఐ హోప్ దిస్ ఈజ్ క్లియర్. ముంబైలో దేశంలో మొదటి మ్యూజికల్ రోడ్, దిస్ ఇస్ ద వెరీ appreciable effort, because the one who are traveling on that road, ఆ కోస్టల్ రోడ్లో నారిమన్ పాయింట్ నుంచి వర్లీ వైపు వెళ్ళే నార్త్ బౌండ్ లైన్లో 500 meters వరకు ఈ మ్యూజికల్ రోడ్ ఏర్పాటు చేశారు. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా, అండ్ దిస్ వాజ్ రీసెంట్లీ స్టార్టెడ్ బై ద సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆన్ వెడ్నెస్డే అండి. అండ్ దిస్ ప్రత్యేకత ఏంటంటే వాహనాలు 70 నుంచి 80 kilometers వేగంలో వెళ్తే టైర్లు రోడ్ ఉపరితలం మధ్య ఘర్షణ ఏర్పడి శబ్దం ఉత్పత్తి అవుతుంది. అండ్ దిస్ ఇస్ ద సచ్ ఎ వండర్ఫుల్ ఇనిషియేటివ్. అండ్ భవిష్యత్తులో మరిన్ని స్ట్రెచ్ల్లో విస్తరిస్తారని అధికారులు పేర్కొన్నారు. జపాన్, దక్షిణ కొరియా, యూఏఈ ఇప్పటికే ఇలాంటి మ్యూజికల్ రోడ్స్ ఉన్నాయి. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ నేషన్ హూ ఆల్రెడీ హ్యావ్ దీస్ మ్యూజికల్ రోడ్స్ అంటే దీస్ ఆర్ ద నేషన్స్ అండి. ఐ హోప్ ఇట్స్ క్లియర్. అంటే ఎక్కువ ఎఫర్ట్ పెట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, బట్ ఎప్పుడైనా ఏదైనా ఫస్ట్ టైం వస్తుంది అనుకోండి, అంటే ఫస్ట్ ఆర్గానిక్ స్టేట్, ఫస్ట్ ఫుల్లీ పోవర్టీ ఎరేడికేటెడ్ స్టేట్, ఆర్ ఫస్ట్ మ్యూజికల్ రోడ్ ఇంట్రడ్యూస్డ్ స్టేట్. సో ఫస్ట్ ఏదైనా జరుగుతున్నప్పుడు ఆ స్టేట్ గురించి డెఫినెట్లీ క్వశ్చన్స్ అడుగుతారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, అందుకే ఈ పాయింట్ యాడ్ చేశాం. నేడు భారత్ బంద్ అండి. దిస్ ఇస్ ఎక్స్క్లూజివ్లీ ఫోకసింగ్ ఆన్ ఏదైతే లేబర్ కోడ్స్ రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేశారు కదా, దానికి రిలవెంట్గా ఈ బంద్ని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఇందులో ఆర్టీసీ విద్యార్థి సంఘాలతో పాటు సంయుక్త కిసాన్ మోర్చా అండ్ సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు. స్కీమ్ వర్కర్స్, అంగన్వాడీస్, గిగ్ వర్కర్స్, ఎవ్రీథింగ్. సో లాస్ట్ 2 monthsగా సిన్స్ దిస్ కేమ్ ఇన్ టు న్యూస్ వీ హ్యావ్ బీన్ డన్ ఇనఫ్ డిస్కషన్, వేర్ వీ ఆల్సో డిస్కస్డ్ అబౌట్ విబిజీ రామ్ చట్టం గురించి కూడా వెనక్కి తీసుకోవాలని వన్ ఆఫ్ ద డిమాండ్స్ వెన్ దే డిడ్ ఇట్ అంతా డిస్కస్ చేసాము. ఇది ఈరోజు అయిన తర్వాత ఎడిటోరియల్లో 1-2 daysలో కంప్లీట్ ఆర్టికల్ వస్తుంది, అప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఈ కరెంట్ అఫైర్స్తో పాటు ది హిందూ ఎక్స్క్లూజివ్ అనాలిసిస్ మనం చేస్తాము, వేర్ వీఆర్ కవరింగ్ బోత్ కరెంట్ అఫైర్స్ అండ్ ఎడిటోరియల్స్ అండి. సో బీ వెరీ థరో విత్ ఆల్ ద క్లాసెస్ వీఆర్ ప్రొవైడింగ్. ఓకే, ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ అమెండబుల్ బిల్ 2026 ఇంట్రడ్యూస్డ్ బై యూనియన్ మినిస్టర్ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. నేను జస్ట్ నో చెప్పాను కదా, రీసెంట్గా ఏదైతే 4 లేబర్ కోడ్స్ ఇంట్రడ్యూస్ చేశారో అవి కూడా న్యూస్లో ఉంటాయి, ఇవి కూడా న్యూస్లో ఉంటాయి, ఒకసారి చూసుకోండి. అండ్ ఏదైతే డికేడ్స్ ఓల్డ్ ట్రేడ్ యూనియన్ యాక్ట్, ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ స్టాండింగ్ ఆర్డర్స్ యాక్ట్ 1946, 1926 రిలేటెడ్గా ఉన్నాయో వాటిని రీప్లేస్ చేస్తూ ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ అనేది ఈస్ కమింగ్ ఇన్ టు న్యూస్ అండి. They are going to introduce it. Indian Cyber Crime Coordination Center, this is the most important current affair andi. Ante Central Bureau of Investigation CBI and this one both conducted
సైబర్ రిలేటెడ్ ఫ్రాడ్స్ని డిస్కస్ చేయడానికి టుడే నేషనల్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేశారు. అండ్ దిస్ ఇంక్లూడెడ్ డిస్కషన్స్ ఆన్ రెగ్యులేటింగ్ రిఫార్మ్స్, యూసేజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్లోబల్ కోఆపరేషన్ ఆన్ కంబాటింగ్ సైబర్ క్రైమ్. బికాస్ ఈ ఫ్రాడ్స్ గురించి మాట్లాడేటప్పుడు వీ హ్యావ్ డిస్కస్డ్ ఇనఫ్ టైమ్స్ దట్ విక్టిమ్స్ ఆర్ మోర్లీ సీనియర్ పీపుల్ అండ్ చిల్డ్రన్ అండ్ యూత్ అని చెప్పి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రాడ్ దే ఆర్ ఫేసింగ్ అని. సో ఇక్కడ వర్కింగ్ టుగెదర్ విత్ వేగర్ ఇస్ ద వన్ లోగో, అదొకసారి చూసుకోవాలి. అండ్ మోటో లోగో కూడా చాలాసార్లు థీమ్తో పాటు అడుగుతారు. దిస్ ఇస్ ద టుడే ఈవెంట్ డన్ బై దీస్ టూ పీపుల్, దట్స్ ఇట్, నథింగ్ మోర్ దాన్ దట్. Yes, Maharishi Dayanand Saraswati devoted his entire life to the struggle against superstitions gani, social evils gani, and his effort in the field of caste eradication, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్, ఇవన్నీ కూడా మనకి తెలుసు. అయితే ఇక్కడ ఈయన గురించి ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నామంటే February 12th is his birth anniversary and different permanent personalities from nation has paid tribute to him. So he is the one who reason for the establishment of classless, caste free, ఈగల్టేరియన్ సొసైటీ. ఇలాంటి పర్సనాలిటీస్ న్యూస్లో ఉండేటప్పుడు మీరు చేయాల్సింది కరెంట్ అఫైర్స్తో చదవడం పాటు ఆయనకి రిలేటెడ్గా ఏమైనా స్కీమ్స్, ఇనిషియేటివ్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారా, ఈజ్ దేర్ ఎనీ మినిస్ట్రీ టేకింగ్ కేర్ ఆఫ్ ఎనీ పర్టికులర్ ఈవెంట్స్ ఆర్ ఎనీ కాయిన్స్ కానీ, స్టాంప్స్ కానీ, బుక్స్ కానీ రిలీజ్ చేస్తున్నారా, ఇది కరెంట్ అఫైర్స్లో చూస్తారు. హిస్టరీ అండ్ స్టాటిక్ పార్ట్లో ఏం చేస్తారు, హీస్ కాంట్రిబ్యూషన్, ఎప్పుడు పుట్టారు, ఎక్కడ చదివారు, డిఫరెంట్ కాంట్రిబ్యూషన్ టు లిటరరీ కాంట్రిబ్యూషన్స్ ఏంటి, ఏమైనా ఆర్గనైజేషన్స్ పెట్టారా, ఫ్రీడమ్ ఫైట్కి హౌ ఇట్ హెల్ప్డ్, అండ్ సోషియో రిలీజియస్ మూమెంట్స్ ఏమైనా చేశారా, ఇవన్నీ కూడా చూడాలి. స్వామి దయానంద సరస్వతి గారు మెనీ టైమ్స్ ఆస్క్డ్ ఇన్ ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్. కొన్ని బేసిక్ స్టాటిక్ పార్ట్స్ చూద్దాం. February 12th, 1824 తంకారాలో గుజరాత్లో బ్రాహ్మిన్ ఫ్యామిలీలో ఆయన పుట్టారు. హిస్ పేరెంట్స్ లాల్జీ తివారీ అండ్ యశోదాబాయ్. హీఈస్ ఎ ఆర్థోడాక్స్ బ్రాహ్మిన్ అండ్ హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ ఆర్య సమాజ్. దిస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అండి. అండ్ దిస్ ఇస్ ద రిఫార్మ్ మూమెంట్ ఆఫ్ వైదిక్ ధర్మ అండ్ హీఈస్ ద వన్ హూ గివెన్ ద స్లోగన్ బ్యాక్ టు వేదస్ అండి. ఇండియా ఫర్ ఇండియా అని చెప్పేసి 1876లో ఫస్ట్ టైం మాట్లాడింది ఈయనే. అండ్ దీస్ ఆర్ ద లిటరరీ కాంట్రిబ్యూషన్స్ అండి. సత్యార్థ ప్రకాష్, వేదభాష్య భూమిక, వేదభాష్య. అదర్ దెన్ దట్ ఈయనకి రిలేటెడ్గా ఒక ఎంసీక్యూని పాస్ట్ ఏదైతే పీవైక్యూస్ అడిగారో అది, ఎంసీక్యూస్ ఏమొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అవి, యాజ్ వెల్ యాజ్ ఒక మెయిన్స్ క్వశ్చన్ ఫ్రేమ్ చేసి నేను పోస్ట్ చేస్తాను. ఈ మెయిన్స్ క్వశ్చన్లో నేను ఐ విల్ కవర్ A to Z of his contribution from birth to death, on which different fields, how he fought about idol worship gani, women empowerment gani, education gani, Arya Samaj contributions gani, everything we will cover in that mains question andi. So that ఏ విధంగా క్వశ్చన్ వచ్చినప్పటికీ కూడా మీరు రైట్ ఆన్సర్ చేయడానికి ఏబుల్గా ఉండేటట్టు వీ విల్ ప్రొవైడ్ ద బెస్ట్ కంటెంట్. అండ్ ఎస్, దిస్ ఈజ్ రిలేటెడ్ టు తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్ అయ్యాయి కదా, సో దట్ ఈస్ సంథింగ్ 73% నియర్లీ పార్టిసిపేటెడ్ అండ్ దిస్ ఈజ్ అ హ్యూజ్ గుడ్ సైన్. అండ్ ఆన్ 30th కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది అంటారు, పీస్ఫుల్లీ డన్ అని చెప్తున్నారు. సో దానికి రిలేటెడ్గా ఇమేజ్ యాడ్ చేసాం. అండ్ ఎస్, దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఆఫ్ ద డే అండి. ఈ క్వశ్చన్స్ని డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ రెలవెంట్గా నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేశాను. అక్కడ మీరు ఆన్సర్ చేస్తుంటే కనుక ఇక్కడ ఆన్సర్ చేయడం ఈజీ. నాకు ఆప్షన్స్ ఇవ్వడం ఇష్టం లేదు, బికాస్ ABCD అని ఇస్తే ఏదో ఒకటి రైట్ చాయిస్ పెట్టడానికి ట్రై చేస్తారు. బట్ సమ్టైమ్స్ ఇలా ఓన్లీ క్వశ్చన్స్ ఇస్తే ఆన్సర్ టైప్ పెట్టడం వల్ల, కైండ్ ఆఫ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో చేయడం వల్ల మీకు ఇంకా స్ట్రాంగ్గా ఫ్యాక్ట్స్ గుర్తుంటాయి. అండ్ దీస్ ఆర్ హైలీ ఇంపార్టెంట్, హై ప్రాబబుల్ టాపిక్స్ విచ్ హ్యావింగ్ 102% ఛాన్సెస్ ఆఫ్ అపియరింగ్ ఇన్ యువర్ అప్కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండి. రేర్ ఎర్త్ కారిడార్స్ రీసెంట్గా బడ్జెట్లో వీటి గురించి మెన్షన్ వచ్చింది. అయితే ఈ అరుదైన ఖనిజాల వెలికితీత శుద్ధి కోసం తీర ప్రాంతాలు కారిడార్స్ ఏదైతే మాట్లాడారో, కోస్టల్ కారిడార్స్, వాటికి ఒక మైనింగ్ మిషన్ని స్టార్ట్ చేశారు. అయితే ఆ కారిడార్ స్టేట్స్ ఏంటి, 4ఆ 5ఆ ఎన్ని ఉన్నాయి, ఒకవేళ ఉంటే వాటి నేమ్ ఏంటి అంటే AP, ఒరిస్సా, తమిళనాడు, కేరళ, ఇలాగా లిస్ట్ ఆఫ్ స్టేట్స్లో ఏ 4 or 5 స్టేట్స్ కమ్స్ అండర్ రేర్ ఎర్త్ కారిడార్స్ అనేది మన కమెంట్ సెక్షన్లో, అంటే ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో ఆన్సర్గా మీరు టైప్ చేసి పెట్టాలి. అండ్ దిస్ వన్ ఈజ్ సెకండ్ one is multilingual AI tool to enhance farm productivity, improve farmer decision making and reduce risk through customized advisory support. In again Union Budget 2026 a proposed scheme called, so వీటన్నిటిని హ్యాండిల్ చేయడానికి ఫార్మర్స్కి హెల్ప్ఫుల్గా ఉండడానికి ఒక స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ స్కీమ్ నేమ్ ఏంటి అన్నది మన కమెంట్ సెక్షన్లో ఆన్సర్గా పెట్టండి.
ఐ హోప్ ఇట్స్ క్లియర్. అండ్ దిస్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అండి. సిఎస్ఐఆర్ గురించి మనం చాలాసార్లు న్యూస్లో చదువుతుంటాం, చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చాయి కూడా. బడ్జెట్ ఎకనామిక్ సర్వేకి రిలవెంట్ క్వశ్చన్స్ ఎలా అయితే వస్తాయో సైన్స్ అండ్ టెక్నాలజీలో సిఎస్ఐఆర్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా అలాగే వస్తాయి. అందుకనే ఈ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి ఇక్కడ ఇచ్చానండి. సో ఇటీవల 5th యానివర్సరీ చేసుకున్న సందర్భంగా ధృవీకరించబడిన సంప్రదాయ జ్ఞానాన్ని విస్తృతంగా ప్రజలకు అందజేయడానికి ఒక కొత్త వెబ్ పోర్టల్ మొదలుపెట్టింది సిఎస్ఐఆర్ అండ్ దిస్ ఇన్ బోత్. సో ఆ పోర్టల్ నేమ్ ఏంటి అది మీరు మన అఫీషియల్ ఈ వీడియో ఏదైతే పోస్ట్ చేసినామో అక్కడ కామెంట్ సెక్షన్లో టైప్ చేసి పెట్టండి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ Feb 11th ఆల్మోస్ట్ కవర్ చేసాము, 12th కూడా ఆల్మోస్ట్ కవర్ చేసాము. అదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అగైన్ వీఆర్ డూయింగ్ ఏ సెషన్ అండ్ రిలీజింగ్. మన అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో క్వశ్చన్స్ ఇస్తున్నాం, ఆన్సర్ చేయండి. యూట్యూబ్లోని ఆల్ ద ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్ క్లాసెస్ ఇస్తున్నాము. ప్లీజ్ మేక్ sure that you have to attend these sessions regularly and write notes of all the important events whichever we are discussing. Study well, all the best, have a fantastic day and day.